అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 30 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనము భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఒక పక్షికి ఆహారమయ్యి జీవితాన్ని కోల్పోతుంది. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 30, 2025 సోమవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 49 నిమిషములకు, చంద్రోదయము 10 గంటల 15 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 55 నిమిషములకు. తిథి పంచమి. జూన్ 29 ఉదయం 9 గంటల 14 నిమిషముల నుంచి జూన్ 30 ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము మక. జూన్ 29 ఉదయం 6 గంటల 34 నిమిషముల నుంచి జూన్ 30 ఉదయం 7 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రము అంటే పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి అండి. యోగము సిద్ధి. జూన్ 29 సాయంత్రం 5 గంటల 58 నిమిషముల నుంచి జూన్ 30 సాయంత్రం 5 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి వ్యతిపాత. కరణం బాలవ. జూన్ 30 ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. జూన్ 30 రాత్రి 9 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషము నుంచి సాయంత్రం 5 గంటల 33 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము 2 పర్యాయాలుగా ఉందండి. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 4 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 13 నిమిషముల నుంచి 5 గంటల 1 నిమిషం వరకు. అమృతకాలము ఉదయం 4 గంటల 51 నిమిషము నుంచి ఉదయం 6 గంటల 33 నిమిషముల వరకు. మరలా రాత్రి 2 గంటల 4 నిమిషముల నుంచి రాత్రి 3 గంటల 47 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శుసేనుడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: సింధు నది సముద్రంలో సంగమించే తీర్థానికి ఏమి పేరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని ఆశిస్తున్నానండి. ఈ రోజున పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే స్కంద పంచమి, తదుపరి కుమార షష్ఠి, సోమవార వ్రతము. పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఆషాఢమాసము గురుమూఢమి కారణంగా పెద్ద శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికైతే ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. రోజువారీ పనులు, సాధారణ పనులు, అలాగే అన్నప్రాసన చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది ఈ రోజున. చంద్రబలం ఉన్న రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీనరాశులండి. సో ఇదండి జూన్ 30 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, వర్జము, రాహుకాలము, ఆయాది సమయాలను సమీకరణ చేసుకొని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.